నెల్లూరు స్టార్ హాస్పిటల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నవరోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఆదివాసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముకాల ద్వారకానాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి జన్మదినం సందర్భంగా 9 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించి నేడు నవరోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు స్టార్ హాస్పిటల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నవరోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఆదివాసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముకాల ద్వారకానాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి జన్మదినం సందర్భంగా 9 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించి నేడు నవరోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో వేసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గత 9 రోజులుగా అమ్మవారి జన్మదినోత్సవాలని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి ఉభయకర్తల సహకారంతో ఏవైతే భక్తులందరూ అమ్మవారిని కొలిచి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, మరి అదే ఈ రోజు 10వ రోజు ఉదయాన లక్ష కుంకుమార్చన, సాయంత్రం నగరోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషం. ఈ రోజు 10 రోజుల పాటు వేలాది మంది భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారి కృపా కటాక్షాలు పొందడం, మరి అదే విధంగా మా తల్లి వాసవి మాత మాకు సంబంధించి ఆర్య వయసుల లోయల్పుగా, మా తల్లిగా, మా అమ్మగా, ఆ తల్లి ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆ తల్లి మాకు ఉండడం, ఆమె జన్మదినోత్సవం అంటే మాకు అన్ని పండగల కన్నా కూడా, పెద్ద పండగల కన్నా కూడా, మరి అన్నిటికన్నా కూడా మాకు అతి ముఖ్యమైనది, ఇష్టమైనది, మాకంత శ్రేష్టమైనది ఈరోజు అమ్మవారి జన్మదినోత్సవం. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క భారతదేశంలో ఆధ్యాత్మికంగా మనందరం కూడా తెలుసుకునేది ఒకటే, ఏదైతే ఈరోజు ఈ యొక్క అందరికీ కూడా శ్రీరామ జన్ముడు ఏ విధంగా అయితే జన్మించాడో ఆ జన్మకి సంబంధించినటువంటి ఆ యొక్క యాగం ద్వారా, ఆ యాగానికి సంబంధించి ఆ యొక్క అమృతంతో శ్రీరాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు ఏ విధంగా అయితే జన్మించారో మా తల్లి కూడా అదే విధంగా ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి ఆ దేవదేవులు రావడం, వాళ్ళ తల్లిదండ్రులకి వాటికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆ యజ్ఞ ఫలాన్ని అందించడం, తద్వారా మా తల్లి జన్మించిందన్నది ఆ యొక్క ఇతి వృత్తాంతంలో భాగం. అలాంటి మా తల్లి ఏదైతే మా కోరికలు తీర్చే కల్పవల్లి, ఆ తల్లి ఈరోజు జన్మదినోత్సవానికి సంబంధించి, ఈ యొక్క నగరోత్సవానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా దేదీప్యమానంగా నెల్లూరు నగరంలో అద్భుతంగా కార్యక్రమాలు జరగడం, కార్యకర్తలుగా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో సహకరించడం, భక్తులు రావడం, ముఖ్యంగా ఆలయ కమిటీకి సంబంధించి సురేష్ గారు కానివ్వండి, అలాగే ఒమ్మిన మురళి గారు కానివ్వండి, రమేష్ గారు, అలాగే కమిటీ సభ్యులు అందరూ కూడా పూర్తి సమయాన్ని ఈ యొక్క 9 రోజులు 10 రోజుల పాటు ఆలయంలో ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా దేదీప్యమానంగా జరిపినందుకు వారికి, భక్తులకి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తల్లి జన్మదినోత్సవానికి ఈ జిల్లా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.